ద్వితీయోపదేశ కాండము 37:6 కూడా దేన్ని చూసి భయపడొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నీకున్న ఇరుకును బట్టి, ఇబ్బందిని బట్టి దాన్ని చూసి భయపడొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. ఆమె చెప్తా గట్టిగా ఆమెన్. హల్లెలూయా. భయపడద్దు. నీకున్న శ్రమను చూసి దిగులు పడద్దు, నీకున్న ఇరుకును చూసి దిగులు పడద్దు, నీకున్న శోధన చూసి దిగులు పడకు, నీకు జరగలేని కార్యాలు చూసి భయపడద్దు, నీకు అనారోగ్యాన్ని గురించి నువ్వు దిగులు పడుతూ ఉన్నావేమో, కలత పడుతున్నావో, భయపడద్దు. వాటిని చూసి భయపడద్దు, నీతో కూడా వచ్చి వాడు నీ దేవుడైన యెహోవాయే అని సెలవిస్తూ ఉన్నాడు నీతో. ఆమెన్ చెప్పు గట్టిగా ఆమెన్. హల్లెలూయా. ఏ భయంతో దేవుని సన్నిధికి వచ్చావో ఆ భయం నీకు దేవుడు విడుదల ఇస్తాడు, ధైర్యాన్ని ఇస్తాడు. మనస్సును ధైర్యం వహించు, దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. ఆమె చెప్పు గట్టిగా ఆమెన్. హల్లెలూయా. జవాబు ఇస్తాడు. ఆమె చెప్పు గట్టిగా ఖచ్చితంగా పరిష్కారం ఈ రోజు నీకు కలుగును గాక.